ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బజర్ రౌండ్. ఈ రౌండ్ ఇమేజెస్ ఆధారంగా మీరు ఆన్సర్ ఏంటో కనిపెట్టేటువంటి రౌండ్ అన్నమాట. ఈ రౌండ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి 4 క్లూలు ఉంటాయి. ప్రతి క్లూకి మేమిచ్చేటువంటి టైం 10 సెకండ్లు మాత్రమే. మొదటి క్లూకే మీరు బజర్ ని నొక్కి ఆన్సర్ చెప్పగలిగినట్టయితే మీరు 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే ఒక్కొక్క క్లూకి 25,000 తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పినట్టయితే మీ అకౌంట్ లోని డబ్బుల్ని పోగొట్టడం మాత్రమే కాకుండా మీరు పనిష్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, రెడీ? ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం ఏమిటో కనిపెట్టి చెప్పండి. మీ ఫస్ట్ క్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రదేశం ఏంటో చెప్పాలంట. ఫస్ట్ క్లూకే మీరు ఓకే, లేదంటే సెకండ్ క్లూ. చెప్పండి. ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్టా? లగేజ్, సూట్ కేసు చూడగానే ఎయిర్పోర్ట్ అనా? అంటే అలాంటివి ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువ వాడతారు. మరి రైల్వే స్టేషన్ లో, మరి బస్ స్టాప్ లో అంత అవసరం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా లగేజే కదండి పట్టుకెళ్ళేది. బస్ స్టాండ్ లో ఇలా బ్యాగులు కూడా పట్టుకెళ్ళొచ్చు, కానీ ఎయిర్పోర్ట్ లో అయితే పట్టుకెళ్ళలేరు కదా. ఎందుకు పట్టుకెళ్ళకూడదు? నేను చక్కగా సంచిలో మామిడి పండ్లు అవి తీసుకొని వెళ్తుంటాను. సో మీరు ఫస్ట్ క్లూకే ఎయిర్పోర్ట్ అని చెప్పేశారు. డబ్బులు లాక్ అయిపోయాయి. 1,00,000 వస్తే 1,00,000, పోతే 1,00,000 మీకు. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. ఇది ఎయిర్పోర్టేగా? కాదు. ఎయిర్పోర్ట్ అదిగో, ఫ్లైట్ నంబర్ 12678. రైల్వే స్టేషన్ అమ్మా అది. ఊరుకోండి, ఎయిర్పోర్టే. మీరు ధైర్యంగా ఉండండి, నా మాట విని. ఆ మూడో క్లూ చూద్దాం. ఎయిర్పోర్ట్. ప్లాట్ఫామ్. ఊరుకోండి, ఎయిర్పోర్ట్. అవును, మనం టీచ్ చేస్తున్నారమ్మా. మనం అలా కార్ దిగగానే వెంటనే ఎయిర్పోర్ట్ దగ్గర కూలీ 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 కూలీ. ఏంటి మీరు వాడుకోవట్లేదా ఈ మధ్య మన హైదరాబాద్ జిఎంఆర్ లో సర్వీసెస్? వాళ్ళని పిలిస్తే అక్కడ వరకు తీసుకొని ఉండరు, ఎర్ర చొక్కా వేసుకొని. రెడ్ చొక్కా అయితే కరెక్ట్ కాదు, కానీ బ్లూ చొక్కా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఇది ఎయిర్పోర్ట్ పక్క నుంచి వెళ్ళే ట్రైను. ఇంతకీ ఆన్సర్ ఏంటో చూద్దామండి, మనకు తెలియదు కదా. రైల్వే స్టేషన్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. అయ్యో నేను చెప్పాను కదా. ఏం చెప్పారు? ట్రైన్ అని చెప్పాను కదా. మీరు ఫస్ట్ చెప్పిన ఆన్సర్ ఎయిర్పోర్ట్. లగేజ్ చూసేగానే మీరు దీని ఆన్సర్ ఎయిర్పోర్ట్ అని చెప్పేశారు కదా. సెకండ్ దానికి అర్థమైపోద్ది. ఇచ్చేయండి. ఇందాకే మేము చెప్పడం జరిగింది, మీరు డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, మీకు పనిష్మెంట్లు కూడా ఉంటాయి అని. మరి మీ పనిష్మెంట్ ఏంటి అంటే అత్త యాక్షన్, కోడలు ఓవర్ యాక్షన్ సీరియల్ 10,000 ప్లస్ సెలబ్రేషన్స్. అత్త యాక్షన్, కోడలు ఓవర్ యాక్షన్ 10,000 ప్లస్ సీరియల్ సెలబ్రేషన్స్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా అందరికీ తెలుసు ఈ సీరియల్ మీ మనసుల్లో ఎంతగా స్థానాన్ని సంపాదించుకుందో. అందుకనే మన సీరియల్లో ఉండేటువంటి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి ఒక నటీమణిని ముందుగా నేను ఇక్కడికి పిలుస్తున్నాను. అండ్ ఆ నటీమణి ఎవరంటే, అసలు ఆవిడ చేసేటువంటి నటనకి కన్నీళ్లు పెట్టనటువంటి ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. మరి ఆ నటీమణి ఎవరంటే, అలాంటి ఒక నటీమణిని ఎంత బాగా చేసావమ్మా, ఎంత బాగా చేసావు. వెరీ గుడ్. కూర్చోవెళ్ళి. ఎందుకు తెచ్చావయ్యా? వెయ్యి, కొంచెం వెయ్యి. ఈ సీరియల్లో చేసినటువంటి వేరే నటీమణులు కూడా ఈ రోజు మనతో పాటు ఉన్నారు. రాగిణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి.
అందరికీ నమస్కారం అండి. 10,000 ఎపిసోడ్లు చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు రాగిణి గారు మీరంటే మాకు బాగా గుర్తొచ్చేది మీరు 6,576 ఎపిసోడ్ లో అనుకుంటాను మీరు చెప్పిన ఆ డైలాగ్ మీకు గుర్తుందా? ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. వెళ్ళు వెళ్ళు. వాట్ ఎ డైలాగ్! కూర్చోండి. ఇంకొద్దా? టైం లేదు. మనకి ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి మరో నటీమణి గారు శ్రీప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీప్రియ గారు. అందరికీ చాలా నమస్కారం అండి. 10,000 ఎపిసోడ్ నుంచి నన్ను చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అసలు శ్రీప్రియ గారు అంటే మనకి గుర్తొచ్చేది 7,234.5 ఎపిసోడ్ దగ్గర హాయ్ అన్నారు. ఎలా అన్నారు ఒకసారి చెప్పండి. దానికి సగం ఎపిసోడ్ అయిపోయింది. ప్రాంప్టింగ్ ప్లీజ్. ప్రాంప్టింగ్. హాయ్ హాయ్ హాయ్. అలాగే శివపార్వతి గారు అందరికీ సుపరిచితమైనటువంటి పేరు. 10,000 ఎపిసోడ్స్ నన్ను భరించడం అంటే మీ ఓపిక ఏ పాటిదో. నిజం నిజం. ఓపిక అంటే నా ఉద్దేశం మీ అభిమానం ఏ పాటిదో అన్నానమ్మా. మిమ్మల్ని నిజంగానే ఈరోజు అభినందించడానికి వచ్చాను. హరిత గారిని మాట్లాడవలసిందిగా. 10,000 ఎపిసోడ్స్ అంటే చాలా 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 పెద్ద విషయం. ఎందుకు ఇది చాలా ఒరిజినల్ గా అనిపిస్తుంది. అలవాటు అయిపోయింది బాడీలో. స్కూల్ కి వెళ్తూ ఒక బ్యాగ్ వేసుకొని అలా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళాను. తర్వాత ఈ రోజు మనం ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఎవరు ముందు మన యాక్షన్ అండ్ ఓవర్ యాక్షన్ ఇంకో 10,000 ఎపిసోడ్లతో మనం కలుసుకుంటున్నాము. కానీ ఈ రోజు ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు ప్రొడ్యూసర్ గారు చెప్పమన్నారు ఇది నాకేనని. చాలా చాలా సంతోషంగా ఉంది. సో అందుకని ఈ అవార్డు నాకు. అమ్మా మన సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సెలబ్రేషన్ ఏంటో కనిపెట్టండి. దానికి గాను ఫస్ట్ క్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక కేక్ అయితే ఉంది, కానీ దాన్ని బట్టి ఇందాకట్లాగా మీరు గబుక్కున ఎయిర్పోర్ట్ అని చెప్పేయకండి. యానివర్సరీ బర్త్డే. ఓకే 10 seconds ఈ క్లూ ఓవర్. ఇప్పుడు ఎవరు బజర్ నొక్కలేదు కాబట్టి మేము సెకండ్ క్లూ ఇస్తాము, కానీ డబ్బులు తగ్గుతాయి. 1,00,000 నుంచి మన అమౌంట్ 75,000కి వెళ్ళిపోతుంది. క్లూ 2 ఏమిటో అక్కడ కొన్ని రంగులు రంగులు కనిపిస్తూ ఉన్నాయి. టైం అప్. ఇక మనం ఇంకొక 25,000 తగ్గించుకొని థర్డ్ క్లూ ఇవ్వబోతున్నాము. ఈ సెలబ్రేషన్ ఏంటో గెస్ట్ చేయండి. క్లూ నంబర్ 3. శివపార్వతి గారు అండ్ శ్రీప్రియ గారు. న్యూ ఇయర్. అదేమిటి మందు క్లాస్ చూడగానే న్యూ ఇయర్ అని చెప్పారు? న్యూ ఇయర్ కి అందరు పార్టీనే చేసుకుంటారు. మీకు వస్తే 50,000 వస్తాయండి, పోతే 50,000 పోతాయి. సరే 4వ క్లూ కూడా చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఈ హ్యాపీ మూమెంట్ లో ఒకసారి శివపార్వతి గారి డాన్స్ చూడాలనిపిస్తుంది కాబట్టి ఒక డాన్స్ హోజాయ్. రండి. వీళ్ళంతా ఉంటారా వెళ్ళిపోతారా? వాళ్ళందరూ వెళ్లాల్సిన బస్సు రాలేదు ఇంకా. రెప్పలాడే
ఓకే రెడీ. మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ ఏంటో కనుక్కోండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలేజ్ కనిపిస్తోంది. ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటున్నారా? టైం అప్. రిస్క్ చేయట్లేదు కదా, చాలా ఎక్కువ ఉంటాయి. కాలేజ్ అనేసరికల్లా వైడ్ స్ప్రెడ్ ఐటమ్స్ ఉంటాయి మనకి. 25,000 తగ్గించేసి క్లూ 2. ఓకే, ఫుడ్ ఐటమ్ ఏంటో ఇంకా గెస్ట్ చేయలేదు. మేము 2 క్లూలు ఇచ్చాము. ఒకటి కాలేజ్, ఇంకోటి 4 అమ్మాయిలు. ఇక్కడికి 75,000 అయింది. ఇప్పుడు క్లూ 3 అంటే ఇంకో 25,000 తగ్గించేసి క్లూ 3. ఉల్లిపాయలు 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 ఉల్లిపాయల. హరిత గారు, పానీపూరి. పానీపూరి తోడా ప్యాజ్ దో భయ్యా కాబట్టి కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే 50,000 పోతాయి. 4గో క్లూ కూడా చూద్దాం. ఓకే, క్లూ 4. భయ్యా తోడా ప్యాజ్ డాలో. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. నల్లగండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది. పానీపూరి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు వారంలో ఎన్నిసార్లు వెళ్తుంటారు పానీపూరి బండి దగ్గరికి? మా అమ్మాయికి ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు వెళ్తూ ఉంటాం. అంటే మీరు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి తింటారా? పానీపూరి బండి దగ్గరకే వెళ్ళి అలా గిన్నె పేపర్ ప్లేట్ పట్టుకొని ఆయన అలా తీసి ఇస్తే అలా. ఎందుకంటే మనం ఇంట్లోనే తెప్పించేసుకున్నాము అంటే ఒక టేస్ట్ మిస్ అవుతుంది, అతని చేతి టేస్ట్. 4గో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి అంటే ప్రొఫెషన్ ఏంటో కనిపెట్టండి. క్లూ 1. 1 lakh rupees. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెన్నులు ఉన్నాయి మరి. రైటరా, స్టూడెంటా? ఎవరు ధైర్యం చేయట్లా. పెన్నులు కనిపిస్తున్నాయి. 25,000 తగ్గించేసి క్లూ 2. ఇక్కడ నొక్కేశారు శ్రీప్రియ గారు. అటెండెన్స్. అటెండెన్స్ అంటే ప్రొఫెషన్ ఏంటి? టీచర్. టీచర్, ఉపాధ్యాయులు. 75,000 వస్తాయి, లేదంటే 75,000 పోతాయి. క్లూ నంబర్ 3 ఏంటో చూద్దాం. పిల్లలున్నారు యూనిఫామ్ లో. క్లూ నంబర్ 4. బోర్డు ఉంది, ఏమో చెప్పలేము, ఇంకా ఆన్సర్ రివీల్ చేయలేదు. ఉపాధ్యాయులు అన్నారు, కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. అదేదో మీరు క్లూ నంబర్ 1కే చెప్పుంటే 1,00,000 రూపాయలు వచ్చేవి కదా. మీరు ఫస్ట్ క్లూ మేము ఇవ్వగానే చెప్పనందుకు పనిష్మెంట్ ఉంది. ఇది చెప్పలేదు కదా నేను మీకు. ఇలా కూడా ఉంటాయి మా దగ్గర రూల్స్. పిల్లలంతా నా ప్రోగ్రామ్ చూసి పెరిగి ఇలా పడైపోయారు పాపం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను అక్క, మీరందరూ నా చెల్లెలు. మనం ప్రమాణం తీసుకోవాల్సినటువంటి టైం అయ్యింది. రోజు 8 గంటలకి మనం ప్రమాణం తీసుకుంటూ ఉంటాం కదా, మర్చిపోయావా? నా చెల్లెళ్ళైన మీరు, నీ చెల్లెళ్ళమైన మేము ఈ ఇంట్లో ఒక్క మగ పురుగు కూడా ఈ ఇంట్లోపలికి రాకూడదని ప్రమాణం చేస్తున్నాము. ఇక వెళ్ళండి. ఎక్కడికి? అదే మీ పనులు చూసుకోండి. నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఒకసారి కలిసి వస్తుంది. లోపలికి వెళ్ళిందిగా, నేను వెళ్ళి తీసుకొచ్చి. నేను అక్క మాటే వింటాను. అక్క ప్రతిజ్ఞ చేసింది అదే ఫాలో అవుతాను. రోజు నాకు ప్రమాణం చేసినట్టుగానే ప్రమాణం చేసి ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళ బాయ్ ఫ్రెండ్ తెచ్చేసుకున్నారా మీరు? అది కాదక్క. వీడెవడు, నీ బాయ్ ఫ్రెండా వాళ్ళ డాడీయా? అక్క కిడ్చూడక్క ఎంత బాగున్నాడు, స్మార్ట్ గా. వీడేంటి నువ్వు బలవంతంగా తీసుకొచ్చేసావా?
అక్క నేను చెప్పనా, వీళ్ళందరూ వేస్ట్. నువ్వంటే ఎంత, నిన్ను డైలీ నీ ఫోటో పెట్టుకుని పూజ చేసి ఎవడాడు? చూపిస్తాను ఆ. అక్క. వాడికి ముందు సలైన్ ఎక్కించు. అక్క నేను ప్రేమించిన అబ్బాయి చూడక్క, కనీసం మీసాలు కూడా రాలేదక్క ఇంకా. అసలు ముందు నువ్వు నన్ను అక్క అని పిలవడమే ఘోరం. ఈ పెళ్లి వరకు ఒప్పుకో అక్క. పోనీ అన్నిసార్లు అక్క అనకు, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అక్క అక్క ప్లీజ్ నువ్వు అక్క అనకు, చేసేసుకో. మేమందరం చేసుకుంటాం అక్క. మాకు కూడా ఒక బావ కావాలక్క. మా కోసం చేసుకో అక్క నువ్వు. యాక్చువల్లీ నేను మీకు చెప్పలేదు, కానీ నేను కూడా ఒక అతన్ని ప్రేమిస్తున్నా. అతను నా మనసులో ఉన్నాడు. నా మనసులో ఉండే ప్రతిబింబం ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. ఓకే, మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేసి మీరు డబ్బులు ఇవ్వాలి, తెలుసు కదా, కన్యాశుల్కం తీసుకొని రండి.